హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మన రెసిపీ అదిరిపోయే గోంగూర చికెన్. సో ఇప్పుడు ఫస్ట్ మనకు దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే గోంగూర ఒక కట్టండి, ఆ తర్వాత మెయిన్ చికెన్ అండి. చికెన్ 1 కేజీ బోన్లెస్ తీసుకున్నాము. రిమైనింగ్ ఐటమ్స్ గురించి తర్వాత మాట్లాడదాం. పసుపు, ఉప్పు అన్నీ తీసుకున్నామండి. ఒక్కొక్క దాంట్లో ఫస్ట్ ఒక పెనం పెట్టుకొని దాంట్లో వాటర్ కొంచెం పోసుకొని గోంగూర లీవ్స్ యాడ్ చేసుకోవాలండి. గోంగూర లీవ్స్ బాగా యాడ్ చేసుకొని ఆ తర్వాత ఇంకొక పెనం పెట్టుకొని దాంట్లో 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని దాంట్లో లవంగాలు, పట్ట అన్నీ యాడ్ చేసుకొని బాగా వేయించుకోవాలండి. ఆ తర్వాత తరుక్కున్న ఆనియన్స్ వేసుకొని బాగా గోల్డెన్ ఫ్లేమ్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి, గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి 2 స్పూన్లు. పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలండి. పచ్చివాసన పోయిన వెంటనే మనము 1 కప్పు టమాటాలు వేసేయాలండి. టమాటాలు వేసి బాగా వేయించుకోవాలి. బాగా వేయించుకొని అల్లం వెల్లుల్లి పేస్టు అంత పచ్చివాసన పోయేదాకా బాగా వేయించుకోవాలి. అదైన వెంటనే మనం చికెన్ వేసుకోవాలండి. 1 కేజీ చికెను మేము బోన్లెస్ తీసుకున్నామండి. మేము స్కిన్లెస్ తీసుకున్నామండి. మీరు కావాలంటే విత్ స్కిన్ కూడా తీసుకోవచ్చు. సో మేము 1 కేజీ చికెన్ వేసుకున్నాము. ఇక్కడ దాన్ని బాగా కలుపుకోవాలండి. ఆ తర్వాత దానికి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలండి. పసుపు, ఆ తర్వాత కొంచెం కారం వేసుకొని ఆ తర్వాత ధనియాల పొడి, దానికి తగినంతగా ధనియాల పొడి వేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో మిక్స్ చేసుకొని చేయాలండి. బాగా మిక్స్ చేసుకోండి. ఇక్కడ చూస్తుండే బాగా మిక్స్ చేసుకోండి. మధ్యలో బాగా ప్రతి పీస్కి మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకోండి. ఇంకొక సైడ్ గోగా ఉడుకుతుందండి. మా సైడ్ గోగా అంటారు గోంగూరని. బాగా మిక్స్ చేసుకోవాలండి చికెన్. అదండి గోగా బాగా దగ్గర పడేంతవరకు మిక్స్ చేసుకొని కొంచెం దాన్ని బాగా కలబెట్టుకోవాలి. బాగా వేయించుకోవాలండి గోగాని. సో ఒక సైడ్ చూస్తే చికెన్ కూడా బాగా ఉడుకుతుంది. బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకుంటేనే ప్రతి పీస్కి మసాలా పడుతుంది. ఆ తర్వాత 2 గ్లాసులు వాటర్ పోసుకోవాలండి చికెన్లో బాగా ఉడకబెట్టుకోవడానికి. సో వాటర్ వచ్చి మా అబ్బాయి హేత్విక్ రెడ్డి పోస్తున్నాడు. సో 2 గ్లాసులు వాటర్ పోసిన తర్వాత బాగా ఉడకబెట్టుకోవాలి చికెన్. సో గోంగూర కూడా బాగా కలుపుకుంటున్నాము. సో ఫస్ట్ దానిపైన దానికి తగిన ప్లేట్ మూసుకొని ఉడకబెట్టుకుంటే ఇంకా బాగా ఉడుకుతుందండి. ఒక 10 మినిట్స్ బాగా చికెన్ ఉడికిన తర్వాత కావాలంటే మీరు టేస్ట్ చూడండి. ఈ టైంలో మీకు ఏదైనా ఉప్పు, కారం తక్కువ అయితే కొంచెం యాడ్ చేసుకోండి. మేమైతే కొంచెం కారం తక్కువ తింటాం కాబట్టి మాకు సరిపోయిందండి. ఎందుకంటే మనము ఆల్రెడీ గోంగూరలో కూడా మనం పచ్చిమిరపకాయలు వేసి ఉంటాము. సో మనం బాగా మిక్స్ చేసుకున్న గోంగూర, పచ్చిమిరపకాయ పేస్ట్ చికెన్లో వేసేయాలండి. చికెన్లో వేసి బాగా కలుపుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని మొత్తం ప్రతి పీస్కి గోంగూర అంటుకునేటట్టు బాగా మిక్స్ చేయాలి. బాగా మిక్స్ చేస్తే అప్పుడే దాంట్లో గోంగూరలో ఉండే పులుపు చికెన్కి పట్టుతుంది. సో ఆ గోంగూరలో ఉండే పులుపు చికెన్కి పడితేనే టేస్ట్ అండి. ఆ తర్వాత కొంచెం బాగా ఉడికిన తర్వాత బాగా మిక్స్ అయిన తర్వాత చికెన్ మసాలా వేసుకోండి. చికెన్ మసాలా వేసుకొని కూడా బాగా కలబెట్టుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం టేస్ట్ చూడండి మీకు ఎలా ఉందో. ఆ తర్వాత సరిపోతే కొంచెం చికెన్ మసాలా వేసుకోండి. ఫైనల్గా మనం దించుకునేటప్పుడు కరివేపాకు లీవ్స్ వేసుకోవాలండి. కరివేపాకు లీవ్స్ ఎన్ని వేసుకుంటే మీకు అంత బాగుంటుంది టేస్ట్. బట్ మేము కొంచెం లైట్గా వేసుకున్నాము. మీకు కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు.
బాగుంటుందండి టేస్ట్. సో బాగా చికెన్ అంతా ఉడికిన తర్వాత, పీస్ అంతా బాగా ఉడికిన తర్వాత మీరు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి. సర్వింగ్ బౌల్లోకి తీసుకొని ఫైనల్గా కోరియాండర్తో సర్వింగ్ గార్నిష్ చేసుకోండి. సర్వింగ్ బౌల్లో కోరియాండర్ అంటే కొత్తిమీర అండి, కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఇది బిర్యానీలో కూడా చాలా బాగుంది. అంతే అండి, అదిరిపోయే గోంగూర చికెన్ రెడీ. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.